తెలుగుదేశం పార్టీని చూసి ప్రతిపక్షం ఎలా ఉండాలో నేర్చుకోవాలి. ఎందుకు అంటే వాళ్ళ నాయకుడు ఒక్కళ్ళు అరెస్ట్ అయ్యారంటే చట్టపరంగా కోర్టులలో వందల మంది లాయర్లు ప్రత్యక్షమయ్యేవాళ్ళు. ఆ పోలీస్ స్టేషన్కి, ఏసీబీకి, సిఐడికి ఎక్కడ ఉంటే అక్కడికి వందలాది మంది లాయర్లు, తెలుగుదేశం పార్టీ లాయర్లు అందరూ వచ్చేవాళ్ళు. అదే సందర్భంలో కోర్టుల్లో పిటిషన్ల మీద పిటిషన్లు వేసేవాళ్ళు. మామూలు రేంజ్లో ఉండేది కాదు, సంఖ్యలో ఇష్టం వచ్చినటువంటి సంఖ్యలో ఉండే పిటిషన్ల మీద పిటిషన్లు వేసేవాళ్ళు. గట్టిగా వాదనలు వినిపించేవాళ్ళు. వాళ్ళని బయటికి తీసుకొచ్చేదాకా వదిలిపెట్టేవాళ్ళు కాదు. అలాగే గ్రౌండ్ లెవెల్లో ఉద్యమాలు ఎక్కడికక్కడ చేసేవాళ్ళు. అడుగు కదపకుండా నాయకులు పరుగులు పెట్టించేవాళ్ళు. ఆ స్థాయిలో నడిచేది వాళ్ళ పత్రికలు, వాళ్ళ టీవీ ఛానళ్ళని. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అరెస్టులు, కేసులు జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నేను అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, మనల్ని నమ్ముతారు అనే పాయింట్లో ఉన్నారు. కానీ ఈ రాజకీయం ఆయన వల్ల కావట్లా. ప్రతిపక్ష పాత్ర అంటే ఒక ప్రెస్ స్టేట్మెంటో లేకపోతే ఒక ట్విట్టర్లో ట్వీటో ఉపన్యాసమో వరకే పరిమితం అవుతుంది. ఏదో 2 చోట్లకి వెళ్ళొచ్చారు, అది రషీద్కి, సుబ్బారాయుడికి అప్పుడు ఢిల్లీలో చేసి వచ్చారు. బట్ తెలుగుదేశం దగ్గర ఇట్లాగా ఏదో అప్పుడప్పుడు ఒక ముక్కలాగా ఉందా? ఒక్కదాన్నನ್ನು వదిలిపెట్టారా? ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ తెలుగుదేశానికి మద్దతిస్తున్న రఘురామకృష్ణరాజు చూడండి. లేదంటే కనుక వాళ్ళ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కి సంబంధించి ఏదన్నా జరిగితే ఏ రేంజ్లో పరుగులు పెట్టారు? ఆ స్థాయిలో ఎందుకు ప్లాన్ చేసుకోలేకపోతున్నారు? డబ్బు లేదా? మనుషులు లేరా? లేకపోతే ఆయన నమ్మట్లేదా? లేదా ఆయన పట్టించుకోరా? ఇది తేల్చుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి.